ముందుగా గొట్టిపాటి గారు మీరే చెప్పండి. ఇప్పటి వరకు నేను చాలా అంటే దాదాపుగా 2014 నుంచి జరిగిన పరిస్థితులు చెప్పుకొచ్చాను. మీరేమంటారు? 3 పార్టీలు కలవబోతున్నాయా? ఇక్కడ ఒక్కటి నమస్కారం లక్ష్మి గారు, అలాగే చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ, టీవీ వీక్షకులకు కూడా నమస్కారం. ఇక్కడ ఒకటి చూస్తే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి 2019లో తప్పించి ప్రతిసారి కూడా ఏదో ఒక రాజకీయ పార్టీతో పొత్తుల్లోనే కొనసాగుతూ వచ్చాం. ఇది పొత్తుల్లో కొనసాగేటువంటి క్రమంలో ఇది అధికారం కోసం కాదు అనేటువంటిది ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. 1982లో సంజయ్ విచార్ మంచితో మేము పొత్తు పెట్టుకున్నాం. ఆ రోజు ఏదైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం వివిధ సందర్భాల్లో పొత్తులు పెట్టుకుంటా వచ్చాం. ఇక ఈ రోజు బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా ఇతరత్ర అంశాలు ఎట్లా ఉన్నప్పటికీ, అంటే ఇది ఇప్పుడు మీరు మాట్లాడేటువంటిది, చర్చలో పెట్టినటువంటిది కేవలం పత్రికా వార్తల యొక్క ఆధారంగా మాత్రమే ఈ రోజు నేను స్పందించడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఇంకా అధికారికమైనటువంటి సమాచారం గాని ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడేటువంటిది కాదు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఒకటి ప్రత్యేకంగా ఉంది. ఒకటి, మేము జనసేనతో పొత్తులో ఉన్నాం. ఇది బహిరంగంగానే మేము పొత్తు కుదుర్చుకుంటున్నమాట, వాస్తవం, బహిరంగ అధికారికమైన అంశం. జనసేనతో భారతీయ జనతా పార్టీ పొత్తులోనే ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు, లేదంటే అధ్యక్షులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా అంటే మిత్రుడు అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంశం. అంటే మిత్రుడి యొక్క మిత్రత్వంతో ఉన్నటువంటి వాళ్ళు మాకు మిత్రులే. అయితే ఇక్కడ అధికారికమైన లక్ష్మి గారు వింటున్నా అండి, రామకృష్ణ గారు ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, అధికారికమైనటువంటి పొత్తుగా ప్రకటించడానికి కావాల్సినటువంటిది సరే, ఇప్పుడు అధిష్టానం అనేది అది స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తుంది. దాని మీద పూర్తిగా నిర్ణయాధికారం, విచక్షణాధికారం పూర్తిగా మా అధిష్టానం ఉంది దీనిలో. ఇక్కడ మనం అందరం కూడా ఒక్కటి, ఈ రాష్ట్రం కోసం మీరు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఒక విభిన్న వాతావరణం ఉంది. రాజకీయంగా వైరుధ్యం ఉన్నటువంటి వాళ్ళు, సిద్ధాంత వైరుధ్యం ఉన్నటువంటి వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒకే తాటి మీదకి వచ్చారు. ఇంకా దేశంలో ఎక్కడా రాలేదండి. అంటే ఉదాహరణకి కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ ఒకే వేదిక మీదకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఒకే వేదిక మీదకి వచ్చారు. కాంగ్రెస్ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇతర రాజకీయ పార్టీలతో పాటుగా ఒక సిద్ధాంత పరంగా ఎక్కడా కూడా కలవనటువంటి రాజకీయ పార్టీలు ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉండటం వల్ల. అందుకని అంటే ఎక్కడ దేశంలో ఇటువంటి పరిస్థితులు ఎక్కడ ఉండవు. ఒక రాజధాని తీసుకోండి, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉండటం అనేది ఏ రాజకీయ పార్టీకి ఇష్టం ఉంటుంది? అంటే ఇటువంటి ఒక విషయం రామకృష్ణ గారు, నేను ఇంటరప్ట్ అవుతున్నా. ఇంతకు ముందు మీరు అన్నట్టు మిత్రుడే అని, అప్పుడు కూడా జనసేన బయటకు వచ్చిన తర్వాత బీజేపీని లడ్డూల విషయంలో, పాచిపోయిన లడ్డూల విషయంలో మాట్లాడినప్పుడు మరి మిత్రుడు శత్రువు చేసుకున్నారా? అప్పుడు జనసేన ఏమన్నారు మేడం? మీ వాయిస్ కట్ అయింది. జనసేన మిత్రుడే ఇప్పుడు, అప్పుడు శత్రువు అయ్యారా? ఇక్కడ మేము అనేది అదే. ఇప్పుడు ఆ రోజు కూడా శత్రుత్వం కాదు. ఇక్కడ మీరు గమనించవలసింది రెండు ఉన్నాయి. విభేదించడం వేరు, శత్రుత్వం వేరు. మేము భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏ నుంచి మేము బయటకు వచ్చాం. మా నుంచి వాళ్ళు బయటకు వెళ్ళాలి. మీరు ఆ రోజు కూడా గమనిస్తే మేము 2018లో మేము బయటకు వచ్చాం తప్పించి మేము రాజకీయ పరమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము విభేదించాం తప్పించి మాకేం శత్రుత్వం లేదు. ఇక్కడ మిత్రత్వం మాకు మొదటి నుంచి ఉన్నటువంటిది మిత్రత్వం, భావ సారూప్యత. మాకు భావజాలంలో ఉన్నటువంటిది ఇతరత్ర అంశాల్లో కొన్నిట్లో విభేదించినటువంటి సందర్భాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు పెట్టుకున్న తర్వాత 83, 82, 85 నుంచి పొత్తులో ఉన్నాం. తర్వాత వివిధ సమయాల్లో ఉన్నటువంటిది ఇక్కడ మేము భావ సారూప్యత చాలా అంశాల్లో ఉంది, 1-2 అంశాల్లో తప్పించి మొన్న ఎందుకు విభేదించాల్సి వచ్చింది? మొన్న మేము విభేదించడానికి కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏమన్నా ఒకటైనా నెరవేర్చగలిగిందా? ప్రశ్నలకు సమాధానం చెప్తా ఉందా? మరి అటువంటిది మేము విభేదించిన దాన్ని అనుకూలంగా మార్చుకుని తమ ప్రయోజనాలను రక్షించుకుంటూ అధికారాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రామకృష్ణ గారు, ఇక్కడ వైసీపీ నాయకులు ఏం చెప్తారో చూద్దాం. అయితే దీనికంటే ముందుగా
నిజంగా గతంలో మనం చాలా డిబేట్లలో మాట్లాడినప్పుడు కూడా ఆనాడు బీజేపీతో విభేదించడం అనేది మాకు ఇబ్బందికరమైన పరిస్థితికే కారణమైంది. చాలామంది టీడీపీ నాయకులు కూడా దాన్ని ఒప్పుకోలేదు ఆనాడు. బట్ కానీ 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇద్దరు స్నేహితులు అంటే మధ్యలో తిట్టుకోవచ్చు, ఒకళ్ళనొకళ్ళు అనుకోవచ్చు, కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి ఒకళ్ళు ఏమో అనుకోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ కలిసేలాంటి పరిస్థితులు ఉంటాయా ఒక్కసారి విడిపోయిన తర్వాత, 5 ఏళ్ళు విడిపోయిన తర్వాత? రామకృష్ణ గారు వినబడుతుందా? 5 ఏళ్ళు విడిపోయిన తర్వాత ఏమన్నారు మేడం? 5 ఏళ్ల పాటు విడిపోయి ఉన్న తర్వాత మళ్ళీ కలిసేలాంటి పరిస్థితులు ఉంటాయా? అసలు రాజకీయాలకి ప్రాథమికమైనటువంటి సూక్తి ఏంటి? ప్రాథమికమైనటువంటిది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉన్నదనేది అసలు ప్రాథమికమైనటువంటి అంశం. ఇంకా మేము శాశ్వత శత్రువులం కాదు, ఖచ్చితంగా మిత్రులు. అది శాశ్వతత్వంగా కాకుండా కాలానుగుణంగా ఉంటున్నటువంటి మిత్రత్వం, అంతే కదా తేడా. ఇప్పుడు మేమే శత్రువులు కాదు, భారతీయ జనతా పార్టీ మేము ఎప్పుడు శత్రువులం కాదు. మీరు చూస్తే మేము కాకపోతే శాశ్వత మిత్రులుగా లేవు, అది ఒకటే కదా. ఇక్కడ మేము మిత్రత్వంతోనే ఉన్నాం చాలా కాలం పాటు, కాబట్టి మేము శత్రువుని కలవట్లే. ఇక్కడ చాలా ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. ఇప్పుడు వాజ్పేయి గారి టైం దగ్గర నుంచి మొదలు పెడితే అప్పటి నుంచి. అదే మేడం నేననేది ఏంటంటే, ఒకవేళ పొత్తు అనేది ఇందాకే చెప్పాను, వార్తల ఆధారంగా మాత్రమే నేను స్పందిస్తూ జరుగుతా ఉంది. ఈ వార్తల ఆధారంగా స్పందించేటువంటి క్రమంలో ఒకవేళ పొత్తులు అనేటువంటిది అధికారికమయ్యి పొత్తులనేది సాధ్యమైతే అదేమి మిత్రులతో ఏర్పడేటువంటి పొత్తే అవుతుంది తప్పించి, మిత్రులతో ఏర్పడేటువంటి మిత్రత్వం సయోధ్య అవుతుంది తప్పించి, అదే మేము శత్రువులతో కలిసినటువంటిది కాదు అని చెప్తున్నాను ఇక్కడ. శత్రువులేం కాదు. ఈ శత్రువులతో భావజాలంతో వ్యతిరేకంగా ఉండి శత్రువులుగా బయటికి మాట్లాడతా, వెనక నుంచి బ్యాక్ డోర్ నుంచి సహాయం తీసుకుంటా, బ్యాక్ డోర్ నుంచి అన్ని రకాల అందలాలని పుచ్చుకుని రాష్ట్ర ప్రయోజనాలని పరంగా పెట్టిన వాళ్ళు ఆలోచించుకోవాలి అది ఏ విధంగా చేస్తా ఉన్నారు. రైట్ గొడ్డిపాటి గారు.